దేవుడా, కలికాలం కలికాలం అంటే ఏందో అనుకుంటా కానీ గివి జరిగేటివి అన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. మొన్ననే ఒక దొంగ గురించి అట్లా చెప్పుకున్నామో లేదో, ఇయ్యాల మాల్లో దొంగతనం చీచీ అనిపిస్తున్నది గివిలను చూస్తుంటే. ఆగో చూసిరా సార్ మంచిగా ఎంత భక్తి ఉన్నట్టు గుళ్ళేకి పోయి ఎట్లా దొంగతనం చేసుకొని వస్తున్నాడు. అబ్బరా బిడ్డ, కొంచెమైనా సిగ్గులేదు కదా గట్లా చేస్తానికి. ఈ ముచ్చట ఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో జరిగిందంట. మంచిగా భక్తితోనే దేవత గుళ్ళేకి పోయిండు, మంచిగా దేవతని మొక్కుకున్నాడు. గాయంతో ఏం దిక్కుమాలిన ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు గాని గా దేవత మెడలో ఉన్న బంగారం కొట్టేయాలని ఆలోచన చేసిండట. అట్లా చేసి 1-2 సార్లు ఎవరైనా ఉన్నారా లేరా అని ముందుకు వెనక్కి మరలి 2-3 మాటలు తిరిగి ఆఖరికి గా దేవత మెడలో ఉన్న 10 కాసుల బంగారం మంగళసూత్రం పట్టుకొని పరారైందంట. ఇక కనబడితే అడుగు. అయితే ఇది మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయిందంట. ఇక చూసిన అయ్యగారు పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీస్ అన్నలు ఇక వీర భక్తుని వెతికే పనిలో పడ్డారంట. ఆయన కొంచెం సిగ్గాను ఉండాలి కదా అట్లా చేయనికే. అమ్మ నన్ను సల్లాగా చూడని మొక్కుకోవాలి గాని గుళ్ళెకొచ్చి దేవత మంగళసూత్రమే పట్టుకొని పరారైందంటే ఎటు పోతున్నారు జనాలు, లోకం ఎటు పోతుందో.